ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడి సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? ప్రియమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో మా అందరికీ తెరవబడిన హృదయాలు ఇవ్వండి, వినగలిగిన చెవులు ఇవ్వండి నాయన, గ్రహించగలిగిన మనసు దయచేయండి. మీ స్వరాన్ని మా అందరికీ వినిపింపజేసి మమ్మల్ని అందరినీ దర్శించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 18వ వచనం. మీరు భాగ్యమును సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. Deuteronomy chapter 8 verse 18, He that giveth the power to get wealth, that he may establish his covenant. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. మరి దేవుడిచ్చినటువంటి ప్రామిస్లో మనం చూసినట్లయితే, మీరు భాగ్యమును సంపాదించుకున్నటకే మనకి ఎవరు సమర్థతనిస్తారంట? దేవుడు మాత్రమే ఇవ్వగలడండి. మరి దేవుడిచ్చేటువంటి వెల్త్ అది ఎప్పటికి కూడా మనకి స్థిరంగా ఉంటుంది అన్నమాట. అయితే ఈ వెల్త్ని మనం సంపాదించుకోవడానికి కోసం ఈరోజు చాలా ప్రయాసపడుతూ ఉంటారు. చాలామంది రాత్రనక పగలనక కష్టపడుతూనే ఉంటారు. అయితే దేవుడి మాట ఈ విధంగా సెలవిస్తుంది, మీరు ఏదైనా సంపాదించుకోవడానికి ఆ సమర్థతని ఎవరు ఇస్తారంట? దేవుడు మాత్రమే ఇస్తాడు. కానీ ఈరోజు మనుషులమైన మనం ఏం చేస్తాం తెలుసా? దేవుణ్ణి పక్కన పెట్టేసి సంపాదనని సంపాదించుకోవడానికి, ఈ భాగ్యాన్ని నేను పొందుకోవాలని చెప్పి అనేక రీతిలుగా ప్రయాసపడుతూ ఉన్నాము. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. మరి ఐశ్వర్యము ఘనత ఇవన్నీ ఎలా కలుగుతాయి ఒక వ్యక్తికి అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట ద్వారా. మరి అది వినయమునకు ప్రతిఫలముగా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదమే ఐశ్వర్యము, ఘనత అన్నీ కూడా దేవుడి వలన మాత్రమే మనము పొందుకుంటాము అని దేవుడి వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు నేను ధనమును, సమృద్ధిని అన్నిటినీ నా జీవితంలో కలిగి ఉండాలని ఆశపడే ప్రతి వ్యక్తి ఏం చేయాలో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయనే మనకు సమస్తాన్ని ఇస్తాడు. ఆయనే మనకి వెల్త్ని సంపాదించుకునేటువంటి జ్ఞానాన్ని, అలాగే పొందే జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ లోకంలో మనం ఏదైనా పొందుకోవాలి అంటే అది కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలడండి. ఒక మంచి భార్యను కానీ మంచి భర్తను పొందుకోవడం కూడా దేవుడిచ్చే ఆశీర్వాదమేనండి అది. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యం, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఎంత అద్భుతమైన మాట కదా! మరి గృహములు విత్తనములు, ఎందుకంటే పూర్వకాలంలో వాళ్ళకి ఎక్కువ మరి పొలాలు పంటలు ఉండేవి కాబట్టి వాళ్ళ తర్వాత వాళ్ళ బిడ్డలకు వచ్చేవి ఆ విత్తనాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి గృహాలు, అవి పితరులు ఇస్తారు. కానీ సుబుద్ధి కలిగిన భార్యని ఎవరిస్తారంట? అది దేవుడిచ్చేటువంటి దానం. అంటే సుబుద్ధి కలిగిన భార్య కావచ్చు, సుబుద్ధి కలిగిన భర్త కావచ్చు, అది ఎవరి దగ్గర నుంచి పొందుకోగలుగుతాం మనం? దేవుడి దగ్గర నుంచి మాత్రమే. ఈరోజు దేవుడిచ్చే వరకు ఎవరు వెయిట్ చేయటం లేదండి. ఎవరికి సుబుద్ధి ఇట్లాంటివి ఎవరికి అవసరం లేదు. ఈరోజు అందరికీ ఏం కావాలి తెలుసా? బ్యూటీనెస్ కావాలి, తర్వాత వెల్త్ కావాలి, డబ్బులు, తర్వాత ఆస్తిపాస్తులు, సంపదలు కావాలని చూస్తున్నారు. కానీ మరి దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క సుందరమైన లక్షణాన్ని కలిగినటువంటి వ్యక్తుల కోసం ఎవరు వెయిట్ చేయట్లేదు. ఇంకొక మాట కూడా రాయబడిందండి బైబిల్లో, మరి గుణవతి అయిన భార్య దొరుకుట అరదు, అట్టిది ముత్యముల కంటే శ్రేష్టమైనది. మరి అది భర్తగా కూడా చెప్పుకోవచ్చు. మరి గుణవంతుడైనటువంటి భర్త దొరకడము ముత్యముల కంటే శ్రేష్టమైనది. కాబట్టి దేవుడు ఒక భార్యని, ఒక భర్తని మరి ఒక కుటుంబానికి ఒక దానముగా, ఒక భాగ్యముగా, ఒక సంపాదనగా ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ మనమేమో లోకంలో ఉన్నటువంటి సంపాదన వైపు పరుగులు తీస్తున్నాం. నిజంగా సుబుద్ధి కలిగి ఉండడము, గుణము కలిగి ఉండే వాళ్ళని మనం చాయిస్ చేసుకుంటేనండి మన లైఫ్ ఎప్పుడు కూడా వెల్తీగానే ఉంటుంది. అంటే ఫుల్ ఆఫ్ దేవుని యొక్క మరి బ్లెస్సింగ్స్తో నింపబడి ఉంటుంది. అదే మనకి నిజమైన వెల్త్, అదే నిజమైన భాగ్యం. అంతేగాని డబ్బులున్న వాళ్ళని పెళ్లి చేసుకోవడమో, లేకపోతే ఆస్తి పాస్తులు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడమో, అందం ఉండే వాళ్ళని పెళ్లి చేసుకోవడమో ఇదే భాగ్యం అని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి అది ఎంత మాత్రము భాగ్యము కాదు. మరి దేవుడిచ్చేటువంటి గుణవంతమైనటువంటి భార్య, అలాగే భర్త, అంతేకాకుండా మరి దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప దానము సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ, పురుషుడు. సో ఇవి కలిగినటువంటి వ్యక్తుల కోసం మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. ఇవి కలిగి ఉన్నవారు మిగతా అన్నీ కూడా కలిగి ఉంటారు.
కానీ ఈరోజు లోకంలో ఉన్న వాటినే చూస్తున్నారు చాలామంది. కానీ అవి దేనికి పనికిరావండి. అవన్నీ కూడా అశాశ్వతం. ఈరోజు అందం తీసుకోండి, ఎన్ని రోజులు ఉంటుందండి? ఒక వ్యక్తి ఏ సమయంలో ఏమైపోతుందో ఎవరు చెప్పలేము కదా. అందంగా ఉండే వాళ్ళని పెళ్లి చేసుకోవాలని ఆశపడినాం అనుకోండి, సడన్గా వాళ్ళకి ఏదో రోగం వచ్చిందో, లేకపోతే సడన్గా వాళ్ళ మీద ఏమన్నా పడిందో, ఏమన్నా జరిగిందో, అందం కాస్త పోతే ప్రేమ పోతుందా అండి? సో ఇది అనమాట అందంకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్. కానీ ఒక మనిషికి దేవుడు ఇచ్చినటువంటి ఆ గుణాన్ని చూసినప్పుడు, ఒక మంచి లక్షణాలని మనం చూసినప్పుడు, దాన్ని బట్టి మనం ప్రేమించగలిగితే నిజంగా అది ఎప్పుడు పోదు. ఎందుకంటే దేవుడిచ్చేటువంటి దానం, ఆ దేవుడిచ్చినటువంటి గుణం, అది భాగ్యంగా ఎంచుకోవాలి. అదే మన జీవితాల్లో ఎప్పుడు హ్యాపీనెస్ని కలుగజేస్తుంది. ఈరోజు మంచి జాబ్ కలిగి ఉన్నారా అంటే దేవుడిచ్చిన భాగ్యమేనండి. మంచి ఇల్లు కలిగి ఉన్నారా, మంచి సంపద కలిగి ఉన్నారా, లేకపోతే మంచి భార్యాభర్తలు కలిగి ఉన్నారా, మంచి బిడ్డల్ని కలిగి ఉన్నారా, మంచి తల్లిదండ్రులు కలిగి ఉన్నారా, ఇవన్నీ ఎవరు ఇచ్చినవండి? దేవుడు మాత్రమే ఇచ్చినటువంటివి. అంతేగాని మనం సంపాదించుకోలేదు ఇవేవి కూడా. మరి దేవుడిచ్చిన వీటన్నిటిని బట్టి మనం స్తుతించేవారిగా, దేవుణ్ణి నిరంతరం గణపరిచేవారిగా ఉండాలండి. మరి ఏవైతే మన జీవితాల్లో కొదవగా ఉన్నాయో, ఏవైతే ఇంకా మనం పొందుకోలేకపోతాం, వాటి కోసం దేవుడి సన్నిధిలో ప్రార్థించాలని ఇస్తానంటున్నాడు. భాగ్యం సంపాదించుకోవాలంటే అది నేను కలుగజేసే సమర్థత కాబట్టి మీరు నా దగ్గరికి రండి, అవి నేను ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనుషుల వైపు, లోకం వైపు పరుగులు తీక దేవుడి వైపు చూసి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు ఆ సమర్థతను, జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఏ భాగ్యాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నారు, అది ఏదైనా కావచ్చు, జాబ్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, బిడ్డలు కావచ్చు, మరి ఏదైనా కూడా ఆస్తులు కావచ్చు, అవన్నీ కూడా ఎవరిస్తారంట? సంపాదించుకోవడానికి సమర్థత దేవుడు మాత్రమే ఇస్తాడు. కాబట్టి నమ్ముతారా? మరి ఈరోజు అవి మీ జీవితంలో లేకపోతే దేవుడు ఇవ్వగలడని నమ్మినట్లయితే తప్పకుండా సమర్థతని ఇచ్చి మనల్ని దేవుడు ఆ గొప్ప స్థితికి రీచ్ చేసే విధంగా చేస్తాడు. దేవుడి దగ్గరికి వస్తే నీలా సమర్థత లేకపోయినప్పటికీ కూడా దాన్ని కలుగజేసేటువంటి శక్తివంతుడండి దేవుడు. కాబట్టి దేవుణ్ణి పక్కన పెట్టి మిగతా వాటిని సంపాదించుకోవాలనో, మిగతా వాటిని పొందాలని ప్రయాసపడితే ఏదో ఒక రోజు మన జీవితంలో మరి దేవుడి దగ్గర నుంచి శాశ్వతంగా దూరం అయిపోయి నిత్య నరకాగ్ని పాలవుతాం. కాబట్టి మరి లోకంలో ఉన్న వాటి కోసం ప్రయాసపడుతూ దేవుని విడిచిపెట్టకూడదు ఎప్పుడు కూడా. దేవుని కలిగి ఉండి నువ్వు ఏ ప్రయత్నం చేసినా, దేవుని కలిగి ఉండి నీకు ఎంత కొంచెం ఉన్నా కూడా దేవుడు దాంట్లో సమృద్ధిని ఇవ్వగలిగిన శక్తివంతుడు. మరి బైబిల్లో ఎంతోమంది వ్యక్తుల్ని దేవుడు పిలిచినప్పుడు వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారండి. అబ్రహాం ఒక బొమ్మలు నమ్ముకునే వ్యక్తిని అయితే నేషన్స్కే తండ్రిగా మారుస్తానన్నాడు దేవుడు. అదే ప్రామిస్ నెరవేర్చాడు. అతను దేవుడు ఒక మాట చెప్పాడు, అబ్రహాం నువ్వు చూడు, నువ్వు ఏ దిక్కు చూస్తే అన్ని దిక్కులు నీకు ఇస్తాను, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అన్ని వైపులు చూసినప్పుడు అన్ని వైపుల నుంచి దేవుడు అతన్ని బ్లెస్ చేశాడు. మరి యోబుని చూస్తున్నాం, ఎంత రిచ్గా దేవుడు బ్లెస్ చేశాడు. దావీదుని చూస్తున్నాం, గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తిని తీసుకుపోయి రాజుని చేశాడు. ఇలా బైబిల్లో ఎంతోమంది దీన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని దేవుడు ఎత్తిపట్టి ఉన్నత స్థితిలోకి తీసుకుపోయాడండి. కాబట్టి ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మనం నేర్చుకుంటే, దేవుడి పైన ఆధారపడి ఉండడం మనం నేర్చుకుంటే, దేవుడి వైపు మనం చూడగలిగితే మన జీవితాల్లో ఏ ఆశీర్వాదం అనేది కొదవ ఉండదన్నమాట. ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచిందే ఆశీర్వదించడానికండి. మనల్ని దేవుడు పిలిచిందే మనం బ్లెస్డ్గా ఉండి అనేక మందికి బ్లెస్సింగ్గా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి మనము మొదటిగా దేవుడి సన్నిధిలోకి రావడం నేర్చుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఆయన వైపు ప్రతి విషయంలో చూస్తూ ఉండడం నేర్చుకోవాలి. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏమి సంపాదించుకోవాలని ఆశపడుతున్నావు, దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావు, మరి దేవుడి సన్నిధికి రా. ఆ ప్రయాసం దేవుడితో చెప్పు, నాకు ఇది కావాలి ప్రభా అని అడుగు. అది ఏదైనా కావచ్చు, దేవుడు ఇవ్వటానికి శక్తివంతుడు. నీకు అసాధ్యమేమో, నీ స్వశక్తి చేత, నీ సొంత జ్ఞానం చేత, మన స్వశక్తి చేత దేన్ని మనం సంపాదించుకోలేము. కానీ దేవుడి పైన ఆధారపడిన ప్రతి పరిస్థితిలో దేవుడే కార్యాలు జరిగిస్తాడు, చేసి చూపిస్తాడు. కాబట్టి ఏమి సంపాదించుకోవడానికి ఈరోజు నీ జీవితంలో దేవుని పక్కన పెట్టావో దయచేసి దేవుని దగ్గరికి నువ్వు వచ్చి మిగతావి పక్కన పెట్టినట్లయితే, దేవుని కలిగి ఉన్నప్పుడు మిగతావన్నీ కూడా మనం పొందుకోగలుగుతాం. ఎందుకంటే దేవుడి వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది, మొదటిగా నా రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుదాము, తద్వారా సమస్తమైనటువంటి దేవుడు చేసే అద్భుత కార్యాలు రిసీవ్ చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. అయ్యా, భాగ్యమునిచ్చే దేవుడు, దాన్ని సంపాదించుకునేటువంటి సమర్థతను కలిగజేసే దేవా, ఈరోజు మా జీవితాల్లో ఎక్కడెక్కడైతే మేము లాగింగ్గా ఉన్నామో, ఎక్కడైతే మేము కొరతతో ఉన్నామో, మా యొక్క ఏ పరిస్థితి అయితే మా జీవితంలో తండ్రి నాయన లీమికి కారణంగా ఉందో, మరి మేము ఇబ్బందులు పడే విధంగా చేస్తున్నాయో, అవన్నిటినీ మా జీవితాల నుంచి తొలగించండి. మేము నీ పైన ఆధారపడి సమస్తాన్ని మీ దగ్గర నుంచి పొందుకునేందుకు, నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి మా అందరికీ కృపనివ్వమని, యేసు నామములో గొప్ప వాగ్దానం నెరవేర్చమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.